అందరికీ శుభం. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో అవసరమైన భక్తులకి సత్య సందేశం. ధనస్సు రాశి వారికి శని యొక్క చెడు పీరియడ్ ఎప్పుడెప్పుడో తెలుసుకోవాలంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో ముందుగా ఇప్పుడు మనం శని పీరియడ్ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి తన బుద్ధిని శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానముతో భగవంతుని చేరడానికి భూమిపై పుట్టింది. 100 చెడుకర్మలైన జ్ఞానాగ్నిలో మాత్రమే దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే శని భగవానుడు మన జీవితంలో మనం ఎంత లౌకిక జ్ఞానాన్ని ఎంత పారమార్థిక జ్ఞానాన్ని పొందినామో కొలవడానికి శని పీరియడ్ పెట్టింది. ఏలినాడు శని అంటే ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది, మన విద్యాభ్యాసంలో సంవత్సర పరీక్షలాగా. ఇక అష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 6 నెలల పరీక్షలాగా. ఇక అర్ధాష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 3 నెలల పరీక్షలాగా. ఇవి ప్రతి వారి జీవితాల్లో ప్రతి 30 సంవత్సరాల్లో ఒక మారు ఈ 3 పీరియడ్లు వస్తుంటాయి. ఈ పీరియడ్లో మనకు శారీరక మానసిక కష్టాలు కలుగుతుంటాయి. ఈ కష్ట నష్టాల వల్ల మన చెడు కర్మ దొరుకుతుంది, దాని స్థానంలో అనుభవ జ్ఞానము ఆత్మజ్ఞానం నిండుతుంది. మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మన పూర్వజన్మ చెడు కర్మల తీవ్రత కొంత తగ్గుతుంది. శనీశ్వరుణ్ణి మంచి చేసుకోవడానికి కొన్ని సులభ మార్గ పద్ధతులను శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సూచించారు, అందించారు. వాటిని పాటించితే ఏ రోజుకు ఆ రోజు మన పరిస్థితులు చక్కబడతాయి. ఈ సంకల్పాన్ని 40 రోజులు వింటూ పఠించండి. ఓపిక ఉన్నవారు 3 వేలలందు వింటూ పఠించవచ్చు. మీకు వీలైన సమయాల్లో వింటూ పఠించండి. మీరు శ్రీ స్వామివారి రక్షణ పరిధిలో ఉంటారు, రక్షణ పొందుతారు. తప్పకుండా వింటూ పఠించండి. కలిమాశక్తుల ప్రభావం సామాన్యంగా లేదు, ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ఉంది. ఎన్ని సంపదలున్నప్పటికీ వాటిని కొన్ని సందర్భాల్లో కలిమాయశక్తులు పొందనీయవు. కాబట్టి కలిమాయశక్తుల నుండి బయటపడాలంటే శ్రీ స్వామివారి రక్షణ పొందండి. మీ శని దోషాలు తగ్గుతవి, పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. పఠించిన వారందరికీ నవగ్రహ దోషాలు తగ్గుతవి, కలిమాయ దరిచేరదు. ఇప్పటి వరకు అనేక మంది ఎవరికి కావలసిన మంచి ఫలితాలను వారు పొందినారు, పొందుతున్నారు. మీరు కూడా పొందే ప్రయత్నం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ దినదినాభివృద్ధి కలుగుతుంది. కలగాలని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము కూడా కోరుతున్నాం. ఇది మా సంకల్పం, మా శుభాశీస్సులు కూడా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మీరు ధనస్సు రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఎప్పుడో తెలుసుకొని జాగ్రత్త పడండి. ధనస్సు రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఈ విధంగా ఉంటాయి. ధనస్సు రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు: 1వది 11/11/2014 నుండి 9/2/2023 వరకు ఏలినాటి శని చెడు సమయం ఇది. 2వది 9/2/2023 నుండి 17/4/2025 వరకు 3వ ఇంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 3వది 17/4/2025 నుండి 18/6/2027 వరకు అర్ధాష్టమ శని, ఇది చెడు సమయం. 4వది 24/4/2030 నుండి 29/5/2032 వరకు 6వ ఇంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 5వది 6/7/2034 నుండి 20/8/2036 వరకు అష్టమ శని, ఇది చెడు సమయం. 6వది 28/9/2041 నుండి 31/12/2043 వరకు 11వ శని, ఇది మంచి సమయం. ఈ శని సమయంలో శని మీకు అనుకూలించాలంటే ఇప్పుడు మీరు వినుకుంటూ పఠించవలసిన సంకల్పం: ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఓం శ్రీం తారా బృహస్పతియే నమః. ధనస్సు రాశ్యాధిపతి అయిన గురుని బలం నాకు పెరగాలని, ఈ రోజున్న తిథి వారం నక్షత్రం నాకు అనుకూలించాలని,
నాకు నవగ్రహ దోషాలు తగ్గాలని, కలిమాయ తొలగాలని, కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. నా పూర్వ జన్మల్లో నేను తెలిసి తెలియక చేసిన చెడుకర్మల వల్ల ప్రాప్తించిన దోషాలేమైనా ఉంటే అవన్నీ తొలగాలని, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగాలని, నాకు నా పిల్లలకు దినదినాభివృద్ధి ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాకు లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. మీడియా, సోషల్ మీడియా ద్వారా కలిమాయ శక్తుల ప్రభావం నాపై, నా పిల్లలపై పడకుండా మంచి జ్ఞానాన్ని మాత్రమే నేను, నా పిల్లలు పొందగలగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు, నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ నా సంకల్ప యజ్ఞాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందుంచుతున్నాను. నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని, జ్ఞానం పెరగాలని, శ్రీ స్వామివారి జ్ఞాన వాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను, పఠిస్తున్నాను. ఇది మమ సంకల్పము. ఇప్పుడిది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నాజయ్య గారి కోరిక మేరకు అన్నాజయ్యకు తన గురించి మరియు కాలజ్ఞానం గురించి బోధించినటువంటి కాలజ్ఞానం 5వ భాగం. ఇది వినండి. శ్రీగిరి శిఖరాన సీతాంశుడనగా ఒక మహాజ్యోతి వెల్గొందు చోద్యముగా, శ్రీగిరీశుడు తన సేవకులైన జనులకందరకును సాక్షాత్కరించు. భ్రమరాంబ గుడి ముందు బసవేశ్వరుండు వాలమల్లార్చును వడిరంక వేయిచు. తిరుపతి వెంకటేశ్వరునాలయమున అదమవన్నులు మ్లెచ్చులాడి పాడెదరు. ప్రత్యక్ష దైవంబు ప్రజకు వెంకన్న, వెంకన్న మహిమలు విశ్వంబు నిండు. వాగార్తమూలగా నాగూరునందు పాంచాననము వారి పడతి గర్భంబు. బ్రద్దలై మొగ పిల్లవాడు జన్మించు. అతను పుట్టిన వేలన పసెకూనాలు పెక్కులు పొడగట్టు పీడలేగలుగు. కొందరి కథమున గూలిపోయెదరు. ఆడింబకుడు పెద్దవాడు కాగానే తాను దేవుండంచు తన్ను పూజింప. ముక్తి గలుగునటంచు బోధించుగాని భక్తులు నమ్మరు వాని మాటలను. ఉత్తర దేశాననొక మర్రిమాను త్వరలోనొక మహాత్ముడు నెత్తి మీద కొమ్ముతో జన్మించు కుజము బ్రద్దాలగు. వాడు గొప్పగా తాను భగవంతుడంచు తన్ను నారాధించి తరియింపుడంచు. నమ్మబలుకునుగాని నమ్మరు ప్రజలు. పడమటి దిక్కుగా బల్లారి సీమ తింతిడి తొర నుండి దిశమూలవాడు. కుర్రడొక్కండు వచ్చి గొప్పలు పలికి మహనీయుడను గోక మహిమలు చూపి. దక్షిణాసీమకు తాను రాజంచు తన్ను మించిన వాడు ధరను లేడంచు. ఏమేమో చెప్పును ఎవ్వరు కూడా విశ్వసింపరు వాని వెర్రి మాటలను. గోదావరి నది కూలంబునందు బాలుడొక్కడు తపశ్శాలి అయి మహిత. యోగా సమాధిలో నుండు నెల్లప్పుడు అన్నపానీయంబులడుగంగబోడు. గాలి వేలుంగులు కావాలెనడు జగముతో పనిలేని సంయామి అతడు. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత
श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्र स्वामिने नमः। ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः। ॐ शान्ति शान्ति शान्तिः। शुभम्।